హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫటాఫట్ నేను అప్డేట్స్ చెప్పేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టికెట్ టు ఫినాలే టాస్క్ స్టార్ట్ అయిందనమాట. ఈరోజు ఒక్కరోజే 4 టాస్క్ జరిగాయి అనమాట. అవేంటో నేను చెప్తాను. ఈసారి డిఫరెంట్గా టీమ్స్ వైజ్ బిగ్ బాసే పెట్టారో మరి ఎట్లాగా వీళ్ళని డివైడ్ చేశారు అనేది ఆ క్రైటీరియా అయితే తెలీదు. టీమ్స్ వైజ్గా డివైడ్ అవ్వడం జరిగింది. అందులో టీమ్ 1 అంటే టాస్క్ 1కి ఏ టీమ్ అంటే డివైడ్ చేశారు. ఇమాన్యువల్, కళ్యాణ్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టాస్క్ ఆడడం జరిగింది. టాస్క్ 2కి భరణి గారు, తనూజ అండ్ డీమన్ పవన్ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ఆట ఆడడం జరిగింది అనమాట. ఒక టాస్క్ ఆడడం జరిగింది. టాస్క్ 3కి సంజన అండ్ ఇమాన్యువల్ అదేంటో ఆ లెక్క అర్థం కాలేదు. యాక్చువల్ సంజన అండ్ సుమన్ శెట్టి మిగిలారు కదా, మరి వై ఇమాన్యువల్ అండ్ సంజన అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. ఆ కాంబినేషన్ ఎందుకు అలా పెట్టారు అని. టాస్క్ 4 కింద తనూజ అండ్ సుమన్ శెట్టి గారు అనమాట. సో ఇట్లా పెట్టడం జరిగింది టీమ్స్ వైజ్గా. ఎవరెవరు ఏ టాస్క్లు ఆడారో టీమ్స్ వైజ్గా ఇది అప్డేట్. ఇప్పుడు టాస్క్ పరంగా అప్డేట్ చెప్తా. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇమాన్యువల్, కళ్యాణ్ అండ్ రీతు వీళ్ళు ముగ్గురు కలిపి ఆడడం జరుగుద్ది. మైండ్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ ఫిజికల్ 3 కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ టాస్క్లో. అంటే ఒక ఆన్సర్ చెప్తే ఒక 1 అంటే 12/12 అనో 13/13 డివిజన్ మైనస్ సబ్ట్రాక్షన్ ఇట్లాగా ఆ క్యాలిక్యులేషన్ చేసి గ్రౌండ్లో ఉంటాయి అన్నమాట. సో గ్రౌండ్లో ఉంటున్నప్పుడు 0 అంటే ఇట్లా అని సంథింగ్ అట్లా ఎగ్జాంపుల్ కింద గ్రౌండ్లోంచి వాళ్ళ మ్యాథ్స్ పరంగా తీసి ఆ చిట్స్ వాళ్ళే తీసుకెళ్ళి కెమెరాకి చూపించాలి. అందులో ఇమాన్యువల్ విన్ అయినట్టు తెలిసింది. అండ్ టాస్క్ 2 భరణి గారు, తనూజ అండ్ డీమన్ పవన్. పాపం డీమన్ పవన్ ఓడిపోయారండి. సో తనూజ గారు గెలిచారంట. అందులోని మొన్న నామినేషన్లో కూడా ఏమంటారు ఇద్దరికి ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ గట్టిగా జరిగాయి కదా. డీమన్ పవన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. చూద్దాం ఇంకా బోల్ టాస్క్లు ఉన్నాయి. సో టాస్క్ 2 ఏంటంటే ఫ్లవర్స్ అండ్ శాండ్ పాట్స్ అంట. అది పాటో లేకపోతే శాండ్తోనో తెలియదు. అట్లా శాండ్ అండ్ ఫ్లవర్స్ కాంబినేషన్లో వీళ్ళు ఏదో అరేంజ్ చేయాలి. అందులో తనూజ గారు అయితే గెలిచారని తెలిసింది. టాస్క్ 3 సంజన అండ్ ఇమాన్యువల్ వీళ్ళు ఇక్కడ బాల్స్ వేస్తుంటుంటే వీళ్ళు బాస్కెట్ ఏదో ఇవ్వడం జరుగుద్ది. ఆ ప్రాప్లో వీళ్ళు క్యాచ్ చేయాలన్నమాట. అందులో ఇమాన్యువల్ గెలిచినట్టు తెలిసింది. సో ఇమాన్యువల్ ఇప్పటికీ 2 టాస్క్స్లో లీడింగ్ ఉన్నారు. టాస్క్ 4 తనూజ అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరికి ఏం టాస్క్ పెట్టారు అనేది అసలు అప్డేట్ లేదు. ఎవరు గెలిచారు అనేది కూడా అప్డేట్ లేదన్నమాట వాళ్ళిద్దరిలోని. మ్యాక్సిమం ఎందుకో తనూజ గారు గట్టిగా ఆడుతున్నారు కాబట్టి ఫుల్ ఫైర్ మోడ్ ఆన్ కాబట్టి ఎక్కడో తనూజ గారు గెలుస్తారేమో అని డౌట్ వస్తుంది. చూద్దాం. మరి వాళ్ళకి ఏం టాస్క్ పెట్టారు అనేది అయితే తెలియదు. సో ఇట్లాగా ఒక్క రోజులో ఇన్ని టాస్క్ పెట్టారు అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ 3 days కూడా వీళ్ళకి మల్టిపుల్ టాస్క్ పెడతారు, మల్టిపుల్ టీమ్స్ కింద డివైడ్ చేసి. సో డీమన్ పవన్ కూడా ఇంకా ఛాన్స్ ఉంది, ఇక్కడితో అవ్వలేదన్నమాట. సో నాకు తెలిసి ఎలా అంటే స్కోర్ బోర్డ్ ఏదైనా పెట్టి ఈచ్ పర్సన్ ఎన్ని టాస్క్ విన్ అయ్యారు అనేది ఒక స్కోర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది తెలియదు. ఖచ్చితంగా అయితే ఒక సీజన్లో అయితే స్కోర్ బోర్డ్ పెట్టి పాయింట్స్ పెట్టి ఈ పర్సన్ ఇన్ని టాస్క్ విన్ అయ్యారు, వీళ్ళ స్కోర్ ఇంత, మైండ్ గేమ్స్, టేస్ట్, స్మెల్ ఇట్లా అని రకరకాల టాస్క్ పెట్టి స్కోర్ బోర్డ్ పెడతారు కదా. అట్లానే ఇక్కడ కూడా స్కోర్ బోర్డ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. దాని గురించి అయితే నాకు అప్డేట్ లేదు. సో అప్డేట్ తెలియగానే ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా నా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇవన్నీ నాకు తెలిసిన అప్డేట్స్ బట్టి పెడుతున్నాను అనమాట. ఇప్పటివరకు అయితే ఇమాన్యువల్ లీడింగ్లో ఉన్నారు. ఇమాన్యువల్ అయితే అసలు ఏ టాస్క్ ఆయన స్పాన్సర్షిప్ టాస్క్ ఏ టాస్క్ వదలరు, ఆయన అంతలా ఇచ్చి పడేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ 3 days టాస్క్లో గట్టిగా ప్లాన్ చేసింది అనమాట బీబీ టీము. చూద్దాం. విల్ వెయిట్ అండ్ వాచ్. ఎవరు టికెట్ టు ఫినాలే కొడితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది నా వీడియోస్ చూస్తున్నా. సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దట్ ఇట్ విల్ గివ్ మీ మోర్ మోటివేషన్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.